దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో మరి ఈ విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ భాగాన్ని 4వ అధ్యాయము ప్రాముఖ్యంగా 19వ వచనం నుండి కింద వచనాల్లో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని ఒకసారి మనము ఆలోచన చేద్దాం. పోయిన వారంలో కూడా కొద్ది విషయాలు ఈ అంశం మీద మనము ధ్యానం చేస్తున్నాం. ఒక వ్యక్తి క్రీస్తుగా ఎప్పుడు మార్చబడతాడు అనేటువంటి విషయాన్ని మనము మనం ఆలోచన చేసాం పోయిన వారం కూడా. ఒక వ్యక్తి ఎప్పుడు క్రీస్తుగా మార్చబడతాడు? సాధారణంగా మనము అనుకునేటువంటి విషయం ఏంటంటే, బాప్తిసం పొందుకున్న తర్వాత నుండి, బాప్తిసము పొందిన దగ్గర నుండి, లేదా ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువునందు విశ్వసించిన దగ్గర నుండి ఆ వ్యక్తి కొద్ది కొద్దిగా దేవునికి లోబడిన కొలది, దేవునికి విధేయత చూపిన కొలది, కొద్ది కొద్దిగా అతడు రూపం మార్చబడి అతని యొక్క రూపము క్రీస్తు ప్రభువు యొక్క రూపంలోనికి మెల్లమెల్లగా అతడు క్రీస్తు స్వరూపంలోనికి వస్తాడు అన్నట్లుగా మనము అర్థం చేసుకున్నాం. లేకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి బోధలు అలా విధంగా మనల్ని నడిపించాయి. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువునందలి విశ్వాసం ఉంచి ఆ వ్యక్తి క్రీస్తు యేసునందు బాప్తిస్మము పొంది, అంటే క్రీస్తుతో ఐడెంటిఫై చేయబడిన తర్వాత అతడు ఏమవుతా ఉన్నాడంటే క్రీస్తును ధరిస్తున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ భాగాన్ని ఒక మాటని మీకు ఇక్కడ జ్ఞాపం చేయాలి. 3వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చూసినప్పుడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎప్పుడు ఇది ధరించారంటే, ఎప్పుడో పరిశుద్ధత లేకపోతే కొంతకాలం జీవించిన తర్వాత ఇంకా పాపం లేదు నాలో అన్నట్టు, లేకపోతే పరిశుద్ధంగా ఉన్నాను అని అనిపించుకున్న తర్వాత అప్పుడు క్రీస్తు ప్రభులాగా నేను మారాను అని చెప్పేటువంటి స్థితి కాదు ఇది. బాప్తిస్మము పొందిన మీరు అంటే ఎప్పుడైతే ప్రభువును మనం అంగీకరిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ప్రభువును మనము విశ్వసిస్తూ ఉన్నామో, అప్పుడే ప్రభువుని మనము కలిగి ఉన్నాము, లేదా ప్రభువును మనము ధరిస్తూ ఉన్నాము అనేటువంటి మాట ఇక్కడ మరి వ్రాయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు మరి క్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి ఎప్పుడు వస్తారో ఒక వ్యక్తి అనే ఆలోచన చేస్తే, క్రీస్తు యేసునందు విశ్వసించిన దినము నుండి ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క రూపము, క్రీస్తు ప్రభు యొక్క పోలిక అనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ సత్యాన్ని మనము అందరం కూడా అర్థం చేసుకుందాం. ఎప్పుడో క్రీస్తు రూపం వస్తుంది, దాని కొరకు మనం ఎంతో ప్రయాసపడాలి, దాని కొరకు మనం ఎంతో శ్రమపడాలి. పరిశుద్ధమైన జీవితము, యథార్థమైన జీవితం, నీతిగల జీవితం, ఇవన్నీ జీవిస్తే తప్ప అప్పుడెప్పుడో పరిశుద్ధ క్రీస్తు యొక్క రూపం మనకి ఏర్పడుతుంది అనుకునేటువంటి విధానము లేదు. ఎప్పుడైతే క్రీస్తు యేసును మనము అంగీకరిస్తూ ఉన్నామో ఆ దినమనే క్రీస్తును మనము ధరిస్తూ ఉన్నాం. అంటే ఈక్వల్గా మనం క్రీస్తులాగా మారిపోతూ ఉన్నాం. అంటే నా జీవితమే మారకపోవచ్చు, లేకపోతే నా విధానాలు మారకపోవచ్చు, నా పాపములు ఇంకా కలిగి నేను ఉండవచ్చు, కానీ క్రీస్తుని అంగీకరించడం వల్ల నేను కప్పుకున్నది, నేను లేకపోతే కలిగి ఉన్నది క్రీస్తును కలిగి ఉన్నాను. దేవుడు నన్ను చూసినప్పుడు నేను కనబడను దేవునికి, నాపై కప్పబడినటువంటి క్రీస్తు దేవునికి అగుపడతాడు, లేకపోతే దేవునికి కనపడతాడు. కాబట్టి దేవుడు నన్ను అంగీకరించేది నా స్థితిగతులను బట్టి కానీ, నా యథార్థ జీవితం బట్టి కాదు, కానీ క్రీస్తు యేసు యొక్క విధేయతను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నీతిని బట్టి ఆయన్ని నేను కప్పుకొని ఉన్నాను. కాబట్టి ప్రభు నన్ను కలిగి ఉంటాడు. కాబట్టి క్రీస్తు స్వరూపము ఏర్పరచడము అనేటువంటిది
ఏదో ఎంతో కాలము ప్రయత్నిస్తే, ఎంతో కాలం జీవిస్తే, పరిశుద్ధ యథార్థవంతమైన నీతివంతమైన జీవితం జీవిస్తే అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రూపం మనకు వస్తుందని కాదండి. క్రీస్తును అంగీకరించిన దినము నుండే మనము ఈ క్రీస్తు రూపమై ఉన్నాం, క్రీస్తు పోలికై ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్లైడ్ని మీరు చూసినట్లయితే మరి అపోస్తుడైనటువంటి పౌలు మరి గలతీ సంఘానికి ఒక ఏమంటాం తల్లిగా ఇక్కడ ప్రస్తావించబడినటువంటి స్థితిగతుల్ని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. దేవుడు ఒక తండ్రిగా, అంటే ఒక రూపం పరంగా మనం ఆలోచన చేద్దాం. భౌతికంగా లిటరల్గా దీన్ని మనం అర్థం చేసుకుంటే తప్పు వస్తుంది, కానీ అలంకారప్రాయంగా ఇది ఉపయోగింపబడినటువంటి విధానం కాబట్టి అలాగే మనం ఆలోచన చేయాలి. దేవుడు తను ఆ భర్తగా ఉండి ఈ పౌలును మరి ఒక తల్లిగా మనం ఆలోచన చేసినట్లయితే, వీరు సువార్త ద్వారా మరి ఒక పిల్లల్ని కన్నట్లయితే ఆ పిల్లలు ఎవరై ఉన్నారంటే గలతీలు. కాబట్టి ఇక్కడ ఈ పిల్లల్ని కనడానికి పౌలు, అపోస్తుడైన పౌలు ఏం పడాల్సి వచ్చిందంటే ప్రసవ వేదన పడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రసవ వేదన పడి గలతీల్ని కన్నాడు అపోస్తుడైన పౌలు. అయితే ఈ ప్రసవ వేదన కన్నటువంటి ఈ గలతీలు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వీరు పుట్టారు. అయితే కాలక్రమేణా పౌలు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అబద్ధ బోధకులు గలతీ సంఘములోనికి చొరబడి దేవుని యొక్క సువార్తను వారు పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మొదటి అధ్యాయంలోనే చెప్తాడు, మీరెంత సులువుగా ఎలాగా క్రీస్తు సువార్త నుండి మరి యొక్క సువార్తకి ఎలాగా తొలగిపోతున్నారు. ఈ విషయాన్ని వింటుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది అనే మాట పౌలు చెప్పడం మనం వింటాం. అయితే ఇంత సులువుగా మరి వీరు మార్చబడడానికి కారణము వాళ్ళంతలాగా ఆ సువార్తని వక్రీకరించి వీరికి మరి చెప్పడం మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఈ గలతీల్లో ఉన్నటువంటి ఈ విశ్వాస స్థితి నుండి వారిని మరలా ధర్మశాస్త్రము క్రిందకి తీసుకుని పోయారు. ఈ గలతీలు మరలా విశ్వాసము నుండి గలతీలు ధర్మశాస్త్రము క్రిందకి వెళ్ళిపోవడం వలన పౌలు మరలా ఏం చేయవలసి వచ్చిందంటే వారిని మరలా క్రీస్తులోనికి నడిపించడానికి, మరలా దేవుని యొద్దకు వారిని నడిపించడానికి యేసుక్రీస్తు అపోస్తుడైనటువంటి పౌలు మరొకసారి వారిని గర్భమును ధరించి ప్రసవ వేదనతో ఈ గలతీల్ని మరొకసారి అపోస్తుడైన పౌలు కన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను మనము అర్థం చేసుకున్నట్లయితే పౌలు 2 సార్లు గలతీల్ని కన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారేమో సువార్త ప్రారంభంలో వారికి సువార్తను తీసుకొచ్చి సువార్తను ప్రకటించాడు. వారు సువార్తనందు విశ్వసించి వారు జన్మించినటువంటి విధానము మొదటిదైతే, వారు మరలా సువార్త తట్టు నుండి లేదా విశ్వాసము నుండి మరలా తొలగిపోయి ధర్మశాస్త్రం క్రిందకి వెళ్ళిపోయిన వాళ్ళని మరలా అపోస్తుడైన పౌలు గర్భాన్ని వారు ధరించి ప్రసవ వేదనతో వారిని మరలా కన్నటువంటి స్థితిని ఈ 19వ వచనాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. క్రీస్తు స్వరూపం వారిలో ఏర్పడడం అంటే మరలా ఏదో పరిశుద్ధతలోనికి నడిపించడం అని కాదు, ధర్మశాస్త్రము క్రింద నుండి ఆ విశ్వాసము క్రిందకి వారిని తీసుకుని రావడమే ఈ 2వసారి ప్రసవ వేదన అనేటువంటి విషయము మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. అయితే ఇక్కడ దీని తర్వాత నుండి మరొక మరి సందర్భాన్ని లేకపోతే మరొక కాన్సెప్ట్ని మరి భక్తుడు వివరిస్తడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఏంటి అదంటే 21వ వచనం నుండి మనం ఈ మాటలు చదివితే, ఎండుగోరు వాళ్ళారా మీ ధర్మశాస్త్రం దాసి వలన ఒకడు స్వతంత్రాలు వలన ఒకడు 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ని అపోస్తులైన పౌలు మరి తెరపైకి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎందుకు దేన్ని సపోర్ట్ చేస్తా దీన్ని ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ 4వ అధ్యాయంలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అనేది మనకు తెలిస్తే ఇది ఎటుపోతుంది, ఎలాగా ప్రోగ్రెసివ్గా ఎలాగా డెవలప్ అవుతుంది ఈ అంశం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. లేదంటే
ఎక్కడి నుంచో ఒకటి కొత్తది వచ్చి ఇక్కడ పెట్టినట్టుగా కాదు, కానీ ప్రీవియస్ వర్సెస్ని ఆధారం చేసుకుని, ముందున్నటువంటి వచనాలను ఆధారం చేసుకుని దాన్ని అటెస్ట్ చేయడానికి లేదా దాన్ని ఇంకనో బలపరచడానికి వరకు ఒక కొత్త విధానాన్ని లేదా కాన్సెప్ట్ని భక్తుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. అదే ఏంటంటే ఒక దాసురాలు స్వతంత్రాలు యొక్క కుమారులు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకుని వస్తాను. ఎందుకు ఇది కొత్తగా దాసురాలు కుమారుడు స్వతంత్రాలు కుమారుడు అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకుని వస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయము ప్రారంభం ఏ విధంగా ప్రారంభింపబడింది అని మనం అర్థం చేసుకుంటే కుమారుని గురించి విషయాలు రాయబడతా ఉన్నాయి. ఎవరు దేవుని వారసుడు, కుమారుడు కనుక అతడైతే అతడు వారసుడవుతాడు అనేటువంటి విధానమే మనం చూడగలుగుతా ఉన్నాం. 7వ వచనం కూడా అదే రాయబడింది. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. అంటే ఇప్పుడు గలతీయులను దేవునికి వారసులు అని నిరూపించడానికి లేదా విశ్వాసం ద్వారా మీరు దేవునికి వారసులవుతారు అనేటువంటి విషయాన్ని ఇతడు ముందుకు తీసుకుని వెళ్ళడానికే ఇది తెరపైకి తీసుకుని వచ్చాడు. అది మాత్రం మన మైండ్లో ఆ విధంగా ఉండాలి. ఆ ఆలోచన ఉంటే ఈ క్రమంగా ఏ విధంగా ఇది తీసుకుపోతున్నాడో ముందుకు అనేది మనకి అర్థమవుతుంది ప్రియులరా. కాబట్టి మరి ముందు వారి ధర్మశాస్త్రంతో ఒక ఇది కలిగి ఉన్నారు. అయితే ధర్మశాస్త్రము నుండి వారికి ఉన్నటువంటి బంధాన్ని నుండి కృపను దేవుని క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా వారు నూతనమైనటువంటి బంధములోనికి వీరు రావడం ద్వారా దేవుని కుమారులు అనిపించబడ్డారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యోధా మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలాగ పోలుస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ఒక పోలిక మనకు రాయబడతా ఉంది. వీరందరినీ భక్తుడు ఎలాగా పోలుస్తూ ఉన్నాడంటే, ఒక 2 స్త్రీలు ఉన్నారు. 2 స్త్రీలకి 2 కుమారులను పుట్టినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, దాసి వలన ఒకడును స్వతంత్రురాలు వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగారు. అందరికీ ఈ స్టోరీ తెలుసు కదా. అబ్రహాము దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి వాగ్దాన పుత్రుడుగా దేవుడు ఇస్సాకును ఇచ్చినట్లే విధానం మనకు తెలుసు. అది శారా ద్వారా అబ్రహాముకు ఇస్సాకును అనుగ్రహించినట్టు విధానం మనకు తెలుసు. అయితే ఈ వాగ్దానము నెరవేరక ముందు అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీకు సంతానాన్ని కలుగు చేస్తానని దేవుడు ఆ వాగ్దానం చేసినప్పుడు, ఈ సంతానము నా వల్ల కలగట్లేదు అని శారా చాలా కాలము ఎదురు చూసింది. అయితే నా ద్వారా కలగట్లేదు కాబట్టి అప్పుడున్నటువంటి క్రమము లేదా అప్పుడున్నటువంటి చట్టానికి లోబడి ఆమె ఏం చేసిందంటే, ఒకవేళ ఈమెకి కలగకపోతే తమ దాసురాలని వివాహం చేసుకుని దాసురాల ద్వారా కలిగిన సంతానం ఇతన సంతానంగా పరిగణించవచ్చు అనేటువంటి ఒక చట్టము ఆ దినాల్లో ఉండినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీన్ని కొద్దిగా దినాలు కొంచెం ముందుకు తీసుకుని వెళ్తే 38వ అధ్యాయంలో యోధా దినముల్లో కూడా ఒక కొత్త చట్టాన్ని చేయడాన్ని, అక్కడ లోకల్గా ఉన్న ఒక చట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ చట్టం అంటే, మరిది ధర్మము అనేటువంటి ఒక మాట ఉండేది. ఏంటంటే, ఒక భార్య భర్తలు ఉన్నట్లయితే ఆ భార్య భర్తల్లో భర్త చనిపోతే గనక ఈ భార్య విధవరాలు అవుతుంది కదా. ఈ విధవరాలైనటువంటి ఈ భార్య పిల్లలు లేకుండా గనక భర్త చనిపోతే గనక ఆ వ్యక్తికి ఎవరైనా సహోదరులుంటే ఆ సహోదరులో ఒకడు ఈమెను విధవరాలని పెళ్లి చేసుకుని అన్న కొరకు ఇతడు ఏం చేయాలంటే సంతానాన్ని కలుగు చేయాలి. అది దాన్ని మనం ఏమని చెప్తా ఉన్నామంటే మరిది ధర్మము లేదా లెవరైట్ లా అని దాన్ని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ ధర్మము మరిది ధర్మము అనేటువంటిది ఆ దినాల్లో ఉండింది. అలాగా అబ్రహాము దినాల్లో ఉన్నటువంటి ఈ చట్టం ఏంటంటే, ఒకవేళ భార్య భర్తలకి గనక పిల్లలు లేకపోతే, భార్యలో గనక ఏదైనా సమస్య ఉంటే అతడు భార్య తరపున ఉన్నటువంటి దాసిని వివాహం చేసుకుని ఆ విధమైనటువంటి
బిడ్డలను కనేటువంటి ఒక చట్టము ఆ దినాలకి లోబడినట్లుగా ఆ శారా ఆ చట్టానికి లోబడి తన దాసి అయినటువంటి హాగర్నిచ్చి అబ్రహాముకి ఇవ్వడం, అబ్రహాము వారిద్దరూ కలిసి ఇస్మాయిల్ని కనడం అనేటువంటిది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు ఇక్కడ పోల్చిన పోలికను గనక మనం ఆలోచన చేస్తే హాగరు ఎవరంటే ఆమె ఇక్కడ రాయబడినటువంటి పదం, ఉపయోగించబడిన పదం ఏంటంటే దాసి. ఆమె ఎవరికి దాసి అంటే శారాకి ఆమె దాసి. ఈ దాసిని చేసుకున్నటువంటి దాసి ద్వారా కలిగినటువంటి కుమారుడు ఎవడైతే ఉన్నాడో అతడు కూడా ఏమవుతాడంటే దాసి కుమారుడు దాసుడే అవుతాడు, వారసుడు అవడు అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ డెవలప్ చేయబడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాసి వలన కలిగినటువంటి కుమారుడు ఇస్మాయిలు అనేది మనం చూస్తాం. అయితే ఇస్మాయిలు కలిగిన తర్వాత మరలా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నీ కుమారుడు నేను వాగ్దానం ద్వారా ఇస్తానన్నటువంటి కుమారుడు ఇస్మాయిల్ కాదు, నీకు వాగ్దానం ద్వారా ఇస్తాను, అతడే నీ కుమారుడు అవుతాడు అని చెప్పి ఇస్సాకును అబ్రహాముకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఇస్మాయిల్ వాగ్దానం ద్వారా పుట్టినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆ కుమారుడు మాత్రమే నీకు వారసుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు భార్యలుగా అబ్రహాముకి మనం చూస్తున్నాం. ఒకటి హాగరు, మొదటిది శారా, రెండవది హాగరు. అయితే శారాకు ఆ పిల్లలు లేనందువలన అబ్రహాము ఈ హాగర్ని చేసుకోవడం వల్ల వీరికి కలిగినటువంటి కుమారుడు ఇస్మాయిల్. ఈ ఇస్మాయిల్ దాసికి పుట్టినటువంటి కుమారుడు కాబట్టి దాసుడిగానే ఉంటా ఉన్నాడు. అదే ఈ వాగ్దానం ద్వారా పుట్టినటువంటి ఈ కుమారుడు ఇస్సాకు ఎవరైతే ఉన్నాడో అతడు అబ్రహాముకు నిజమైనటువంటి వారసుడు అనేటువంటి విషయము ఇక్కడ డెవలప్ చేస్తున్నాడు. అయితే దీనివల్ల ఏంటి ఇలాగా వారసుడు కుమారుడు ఆ దాసి కుమారుడు దాసుడవుతాడు, ఆ యజమానురాలు లేదా నిజమైనటువంటి భార్యగా శారాకు పుట్టినటువంటి వాగ్దానం ద్వారా పుట్టినటువంటి కుమారుడు మాత్రమే వారసుడవుతాడు అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఏ విధంగా వెళ్తుందని మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీల్లో పుట్టినటువంటి అందరూ కూడా నిజమైన ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలీల్లో పుట్టిన కుమారులందరూ కూడా నిజమైన ఇశ్రాయేల్ అంటే దాని అర్థం ఏంటి? ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల్లో అందరూ కూడా ఈ నిజమైనటువంటి ఇశ్రాయేలీ కాదు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఈ ఇద్దరిని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల్లో ఇప్పుడు ఇద్దరు ఉన్నట్టు, ఒకరు ఆ దాసురాలి కుమారుడుగా, రెండోది స్వతంత్రాలి యొక్క కుమారుడుగా ఇద్దరు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరి జనన ప్రక్రియను మనం ఒకసారి ఆలోచన చేయాలి. జనన ప్రక్రియ అంటే ఎలాగ వీళ్ళు పుట్టారు అనేటువంటిది మనం ఒక ఆలోచన చేసినట్లయితే దీని ఆన్సర్ మనకే వస్తుంది. ఎలాగ పుట్టారు? అబ్రహాము హాగర్కి ఇస్మాయిల్ ఎలా పుట్టాడంటే ఎలా పుట్టాడు? నార్మల్గా పుట్టాడు. వారిద్దరూ కలిశారు, దానికి కలయిక కారణంగా వారికి ఒక సంతానం కలిగింది. ఆ సంతానమే ఇస్మాయిల్గా మనం చూస్తూ ఉన్నాం. దీనికి దేవుడు ఏమన్నా కలుగు చేసుకున్నాడా? ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు కలుగు చేసుకుని వారికి సంతానాన్ని కలుగు చేశాడంటే అలా ఏం కలగలేదు. మామూలుగా భార్యాభర్తలుగా వారు కూడారు, వారికి దాని ప్రతిఫలంగా ఇస్మాయిల్ న్యాచురల్గా కన్సెప్షన్ అనేటువంటిది జరిగింది. అదే ఇస్సాకు విషయంలో అలాగ న్యాచురల్ కన్సెప్షన్ జరగలేదు. దాని అర్థం ఏంటంటే అబ్రహాము శారా వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఫలింప చేయడానికి దేవుడే కలుగు చేసుకోవలసి వచ్చింది. ఆయన ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాంటి స్థితిలో అబ్రహాము శారాలు ఉన్నారంటే అబ్రహాము యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ స్టేజ్ దాటిపోయింది, ప్రత్యుత్పత్తి చేసేటువంటి స్టేజ్ దాటిపోయింది. శారా బహుశా ఆమె మోనోపోజ్ దాటిపోయి
సంతానాన్ని కలిగించేటువంటి స్థితిలో లేనిదిగా శారా ఉంది. ఇద్దరికి పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు లేని స్థితిలో అబ్రహాము శారా ఉన్నారు. ఇక్కడే దేవుడు కలుగు చేసుకున్నాడు. సూపర్ న్యాచురల్గా దేవుడు కలుగు చేసుకుని వారి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ని దేవుడు రెస్టోర్ చేశాడు, లేకపోతే రివైవ్ చేసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. వారి యొక్క స్థితిగతులను పిల్లల కంటానికి యోగ్యులుగా దేవుడు మరలా వారిని చేసినందువలన ఈసారి వారిద్దరూ కలిసినప్పుడు ఇస్సాకును ఉత్పత్తి చేయగలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇస్సాకు న్యాచురల్గా జన్మించలేదు. ఇస్సాకు జన్మ సూపర్ న్యాచురల్ అని మనం చెప్పాలి. దేవుడే కలుగు చేసుకుని పరిశుద్ధాత్మ వారి యొక్క ఎలాగైతే కన్య మరియ గర్భాన్న క్రీస్తు ఉద్భవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కారణమయ్యాడో, అలా ఆ ఆత్మదేవుడే వారి శారా లేకపోతే అబ్రహాము యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని రివైవ్ చేసి రెస్టోర్ చేసినటువంటి స్థితిగతులను మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి ఇస్సాకును జన్మించడానికి కారణమయ్యాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. అలా పుట్టాడు కాబట్టే ఇస్సాకు ఇతని యొక్క వాగ్దానము ద్వారా పుట్టినటువంటి కుమారుడు కాబట్టే ఇతడు వారసుడు అయ్యాడు అని మనం చూస్తాం. ఇప్పుడు ఇశ్రాయేలీలందరినీ కలిపి చూద్దాం. ఇశ్రాయేలీలు అందరూ కూడా న్యాచురల్గా జన్మించిన ప్రతి ఇశ్రాయేలీయుడు కాదు, న్యాచురల్గా వారు పుట్టారు. ఇతడు ఇస్మాయిల్ కూడా న్యాచురల్గానే పుట్టాడు అబ్రహాముకి. న్యాచురల్గా పుట్టినంత మాత్రాన ఇశ్రాయేలీయుడు కాడు. మరి ఎలా పుట్టాలంటే సూపర్ న్యాచురల్గా పుట్టాలి. అతీంద్రియంగా ఆత్మ సహాయముతో అతడు పుట్టాలి. దాన్నే మనం ఏమని చెప్పచ్చు అంటే పైనుండి జన్మము అని యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్తాడు కదా. ఒకడు పైనుండి జన్మిస్తేనే తప్ప. నికోదేము అనుకుంటున్నాడు, నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా ఎలాగ రాగలుగుతాను? అరే బాబు, నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళాల్సిన లేదు. మరలా పుట్టాలంటే ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను పుడితే చాలు, అతడు పైనుండి జన్మించినట్లే. కొత్తగా జన్మ అంటున్నాం కానీ కొత్తగా కాదు, అది అక్కడ వాడాల్సిన పదము పైనుండి జన్మము. అంటే ఆ పైనుండి వస్తాడని కూడా కాదు, లిటరల్గా దాని అర్థం దేవుని ద్వారా అని. దేవుని నుండి నువ్వు మరలా జన్మించాలి. అలా జన్మించినప్పుడే ఇస్సాకు అలాగే జన్మించాడు. దేవుని నుండి జన్మించాడు, పైనుండి జన్మించాడు. దాని అర్థము దేవుడు కలుగు చేసుకోవడం ద్వారా జన్మించాడు. దేవుడు ఇంటర్వ్యూన్ అవ్వడం వల్ల, దేవుడు కలుగు చేసుకుని వారి యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ని రెస్టోర్ చేయడం వల్ల ఇస్సాకును జన్మించడానికి అవకాశం కలిగినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఒక ఇస్సాకు జన్మ సూపర్ న్యాచురల్గా జరిగింది. అలాగా ఇశ్రాయేలీయుడు కూడా దేవుడు కలుగు చేసుకుని ఒక వ్యక్తిని తిరిగి జన్మింప చేయగలిగినప్పుడే అతడు ఏమవుతాడంటే నిజమైన ఇశ్రాయేలీయుడు అవుతాడు. అబ్రహాముకు పుట్టి లేకపోతే యాకోబు ఆ జీనియాలజీ ఉన్నంత మాత్రాన అతడు నిజమైన ఇశ్రాయేలీయుడు కాదు. కాబట్టి అందరూ ఇశ్రాయేలీలు నిజమైన ఇశ్రాయేలీలు కాదండి. అంటే అందరూ జన్మ ప్రకారంగా మామూలు ఇశ్రాయేలు అవ్వచ్చు, కానీ స్పిరిచువల్ ఇజ్రాయెల్ మనం ఎవరిని పిలుస్తామంటే న్యాచురల్గా పుట్టినవారు కాదు. అబ్రహాము ద్వారా లేకపోతే ఆ వాగ్దానము ద్వారా పుట్టిన ఇస్సాకు ఎలాగైతే అబ్రహాము శారాలకు వాగ్దానం ద్వారా సూపర్ న్యాచురల్ జన్మ ద్వారా వారు జన్మించారో, అలాగా ఒక వ్యక్తి జన్మించినప్పుడు, ఒక ఇశ్రాయేలీయుడు జన్మించినప్పుడు అతనిని మనం ఏమని పిలచంటే ట్రూ ఇజ్రాయిల్, నిజమైన ఇశ్రాయేలీయుడు లేదా స్పిరిచువల్ ఇజ్రాయిల్ అని మనం పిలవచ్చు ప్రియులరా. కాబట్టి ఈ ఎనాలజీని భక్తుడు డెవలప్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు. మీరు ఇశ్రాయేలీలు అయినంత మాత్రాన మీరేమీ వారసులైపోరు. అబ్రహాము యొక్క వాగ్దానానికి అనగా కనానికి మీరు వారసులేమి అయిపోరు. కానీ ఎప్పుడు మీరు వారసులు అవుతారంటే ఎలాగైతే ఇస్సాకు ఎలాగ జన్మించాడో అలాగా మనము జన్మించాలి దేవుని సహాయంతో అనేటువంటి మాటను ఇక్కడ ముందు వచనాల్లో కూడా డెవలప్ చేయబడ్డం మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అయితే ప్రస్తుతానికి ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ హాగరు, ఈమె
దాసి అనగా స్వతంత్రురాలు కాదు. దాసులు ఏమిటంటే యజమానులకు లోబడినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఈమె దాసురాలుగా ఉన్నటువంటి స్త్రీ అయితే, శారా ఎలా ఉన్నదంటే స్వతంత్రురాలు. ఆమెకు ఈమె డిక్టేట్ చేస్తుంది టర్మ్స్, ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నట్లుగా. కాబట్టి స్వతంత్రురాలు ఒకరు శారా అయితే, దాసురాలు ఒకరు హాగరు. వీరిద్దరికీ కూడా బిడలు జన్మించారు. దాసురాలు అనేటువంటి హాగరుకు జన్మించిన కుమారుడు కూడా దాసుడే అయ్యాడు. అదే స్వతంత్రురాలైనటువంటి శారాకు పుట్టినటువంటి కుమారుడు వాగ్దానం ద్వారా పుట్టినవాడు కాబట్టి అతడు స్వతంత్రుడు, రెండోది వారసుడు అయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే ఇక్కడ ఈ స్వారూప్యాలని మనం 21వ అధ్యాయంలో డెవలప్ చేయబడినటువంటి ఈ ఎనాలజీ ఎక్కడి వరకు వెళ్ళిందంటే 31వ అధ్యాయం 31వ వచనం వరకు కూడా ఇదే ఎనాలజీ స్వారూప్యత కొనసాగుతూ ఉంది. ఇది చాలా కొంచెం మరి పెద్దది. మీరు రాబోయే వారాల్లో కొద్దిగా మరి ఆలోచన చేసి దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి ఎక్కువగా మరి 54వ అధ్యాయం యెషయా గ్రంథము నుండి, అలాగే అబ్రహాము యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అన్నీ మనకు తెలిస్తేనే కానీ 54వ అధ్యాయం యెషయా ఒకటి రావాలి. తర్వాత అబ్రహాము జీవించినటువంటి దినాలు, హాగర్ని చేసుకున్న దగ్గర నుండి ఇస్సాకు పుట్టే వరకు జరిగిన ఆ సంఘటనల అధ్యాయాలు ఉన్న విషయాలను మనకు అర్థమవుతే ఈ కాన్సెప్ట్ మనకి సులువుగా అర్థమవుతుంది ప్రియులరా. సరే, ఈ విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఏంటిది ఈ సాదృశ్యము, ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. శారా ద్వారా మరి ఎవరైతే జన్మించారో వారు మాత్రమే వారసులు అవుతారు అనేటువంటిది ఇక్కడ మరి మనం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. యూదా మతస్థులు ఈ గలతీల్లో ఉన్నటువంటి విశ్వాసులకు మరి తప్పుడు బోధను వారు చెప్పి వారిని తప్పుడు దోవ పట్టించినటువంటి వీరిని మరలా క్రీస్తులోనికి వారిని నడిపించడానికి పౌలు మరి ఈ సాదృశ్యాలను, 2 సాదృశ్యాలను ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 2 సాదృశ్యాలు ఏంటంటే, ఒకటి అబ్రహాముకు 2 భార్యలు 2 కుమారులు అనేటువంటి ఆ అంశం ఉంది కదా, ఆ అంశాన్ని ఈ వచనాల్లో ఏ విధంగా మరి డెవలప్ చేశారనేటువంటిది ఈ స్లైడ్లో మనకి బాగా అర్థమవుతుంది. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. మనకి ఉన్నటువంటి 21వ వచనము నుండి 31వ వచనము వరకు ఈ అనాలజీ మొత్తం క్రోడీకరించి ఈ మాటల్లో, ఈ స్లైడ్లో మనకు అర్థమవుతుంది. దాన్ని విపులంగా మరి వచ్చే వారాల్లో మనము ధ్యానం చేద్దాం. మొదటిది 22వ వచనములో మనం చూసినప్పుడు, ఇందాక మనం చదువుకున్నట్లుగానే దాసురాలికి ఒక కుమారుడును స్వతంత్రురాలికి ఒక కుమారుడు అని 2 కుమారుల గురించి మరి రాయబడ్డం మనం చూసాం. ఇది 22వ వచనములో మనం చదివాం. తర్వాత 23వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ 2 స్త్రీలు మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాసి అనేటువంటి ఒక మాట, రెండోది స్వతంత్రురాలు అనేటువంటి ఒక మాట. ఇది కూడా మనం తెలుసు. ఆ దాసురాలు ఎవరంటే హాగరు, స్వతంత్రురాలేమో శారా అనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే 24వ వచనంలో ఇంకొక పోలిక మనకు వస్తూ ఉంది. అక్కడ ఇంకొక పోలిక, 2 పర్వతాలు అక్కడ కనబడతా ఉన్నాయి. 24 చూద్దాం మనం. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పారు. ఇది లిటరల్గా ఆలోచన చేయకూడదు. మనం వాక్యాధారంగా వాక్యంలాగా అర్థం చేసుకుంటే మనకు దీనికి అర్థం అవ్వదు. కానీ అలంకారప్రాయంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్తూ ఈ మాటను చెప్తా ఉన్నాడు. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఈ 2 స్త్రీలు ఎవరంట? ఒకరు హాగరు, రెండోది శారా. ఈ 2 స్త్రీలు 2 నిబంధనలు సూచిస్తూ ఉన్నాయి. ఏమై ఉండొచ్చు ఈ 2 నిబంధనలు? ఇంకేమున్నాయి మనకు? ఆ 2 కదా, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన హాగర్ని సూచిస్తూ ఉంది, క్రొత్త నిబంధన శారాని సూచిస్తూ ఉంది. సరే, ఇంకా కొంచెం మాట చేద్దాం. వాటిలో ఒకటి సీనాయి కొండ దాస్యములో నుండుటకు పిల్లల కొనును. ఈ
ఈ ఈ ఒక్కొక్కటిగా చిన్నదిగా చూద్దాం. ఈ రెండు పర్వతాలు మనకి ఇక్కడ కనబడుతుంటే, ఒక పర్వతము, ఏ పర్వతం అది రాయబడింది? సినాయి పర్వతము. లా ఎక్కడ ఇవ్వబడింది? మొట్టమొదటిగా ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వబడిందంటే సినాయి పర్వతం దగ్గర ఇవ్వబడింది. కాబట్టి ఈ ధర్మశాస్త్రము అనగా పాత నిబంధన ఏదైతే మనం చెప్పుకున్నామో, మోషే నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను మనము పాత నిబంధనగా మనం చెప్తున్నాం. కాబట్టి ఆ నిబంధన ఇవ్వబడిన స్థలము సినాయి కొండ. ఈ సినాయి కొండ మరి ఆ హాగర్ని మరి సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సినాయి కొండ సంబంధమైనదే దాస్యములో ఉండుటకు పిల్లలు. అంటే ఈ సినాయి కొండ మీద ఉన్నటువంటి ఆ అనుభవం లేదా ఈ ధర్మశాస్త్రము వలన అబ్రహాము పిల్లల్ని కన్నాడు అండి. ఆ పిల్లలు ఎవరు? ఇస్మాయిల్. ఇప్పుడు ఇస్మాయిల్ని మనం ఏమని చెప్తున్నామంటే దాసుడు అని మనం చెప్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రము ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ మనం ఏమని చెప్పొచ్చు అంటే దాసులు. ధర్మశాస్త్రానికి పుట్టినటువంటి వారందరూ కూడా దాసులు. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారందరూ కూడా దాసులు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వంటి వారందరూ కూడా దాసులే. ఇప్పుడు గలతీయులు ఎక్కడికి వెళ్ళిపోదాక చూశారు? క్రీస్తులో నుండి ధర్మశాస్త్రానికి వెళదాం అనుకుంటుంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఏమవుతారు? దాసులు అవుతారు. మిమ్మల్ని దాసులుగా కాదని ఆయన మిమ్మల్ని వారసులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని కుమారుడు అయితే దేవుని తోడి వారసుడు అవుతావు. వారసత్వంలో నుండి నువ్వు మరలా దాసుల్లోనికి వెళ్తావు. ఎందుకని ఈ ఎనాలజీ ద్వారా వారికి మరలా బుద్ధి చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి పౌలు ప్రయాసపడుతున్నాడు. దీన్నే ప్రసవ వేదనగా అతడు వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రెండు పర్వతాల్లో ఒక పర్వతము సినాయి పర్వతం అని మనం చూసాం. అది హాగరుకి సంబంధమైంది అని మనం చూస్తూ ఉన్నాం. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే. అయితే ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన వాటికి ధీటి అయి ఉన్నది. ప్రస్తుతమందున్న యెరూషలేము అంటే ఇప్పటికీ కూడా యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళంటే ధర్మశాస్త్ర సంబంధమైన పిల్లలు, అనగా వారందరూ కూడా దాసులే. ఏ ఇశ్రాయేలీడైతే ధర్మశాస్త్రాన్ని విడిచి నూతన నిబంధన క్రిందకి వస్తాడో వారు మాత్రమే సారాకు సంబంధించినటువంటి వారు లేదా సియోనుకు కొండకు సంబంధించిన వారు అనే విషయాన్ని మనం తర్వాత మనం అర్థం చేసుకోగలుగుతాం. సరే, మొదటిది ఈ పర్వతం అయిపోయింది కదా. రెండవ పర్వతాన్ని మనం చూస్తే చదువు ఈ పదం చెప్పేస్తాను. మొదటి పర్వతము సినాయి పర్వతము, రెండోది సియోను పర్వతం. అంటే సియోను పర్వతం, ఈ పర్వతాల గురించి మనం తెలుసుకున్న తర్వాత 25వ వచనములో మనం ఇందాక చదివినట్లుగా రెండు నగరాలు ఉన్నాయి. యెరూషలేము అనేటువంటివి రెండు నగరాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ రెండు నగరాలు అంటే రెండు కూడా వేర్వేరు నగరాలు కాదు, రెండు కూడా యెరూషలేమే. యెరూషలేమనే రెండు నగరాలుగా అక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి ప్రస్తుతమందున్న యెరూషలేము. ఈ ప్రస్తుతమందున్న యెరూషలేము దేని క్రింద ఉంది? ధర్మశాస్త్రము క్రింద ఉంది. ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి ఈ యెరూషలేము ఒకటైతే, ఇంకో యెరూషలేము ఏంటంటే పైనున్న యెరూషలేము. పైనున్న యెరూషలేము అంటే ఎక్కడ ఉంది? ఇది ఆకాశంలో ఉందా? పరలోకంలో ఉందా? పైన ఉన్నది అనే అర్థం ఏంటంటే పైనుండి జన్మ అని ఇందాక చెప్పుకున్నాం కదా. పైనుండి జన్మ అంటే అక్కడ ఆకాశం నుండి పుడుతున్నాడా? మరి ఎలా పుడుతున్నాడు? దేవుని నుండి పుట్టినటువంటి వాడిని పైనుండి జన్మము అనే మాటను మనం ఉపయోగిస్తాము. అలాగే ఈ యెరూషలేము కూడా ఒక నూతనమైన యెరూషలేము ఏర్పరచబడబోతుంది. ఆ నూతనమైన యెరూషలేము ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. అనగా దేవుడి మూలంగా, దేవుని ద్వారా కనబడినటువంటి పిల్లలతో
సముదాయంతో ఉన్నటువంటి ఆ దేశాన్ని నూతనమైన యెరూషలేము లేదా పైనున్న యెరూషలేము అని మనం దాన్ని పిలవచ్చు ప్రియులారా. కాబట్టి పైనున్న యెరూషలేము అంటే ఎక్కడో పరలోక రాజ్యంలో ఉంది యెరూషలేము, కొత్తగా పట్టణం అది అని కాదు. కానీ దాని ఉద్దేశం దేవుని ద్వారా ఏర్పరచబడిన ఆ పట్టణము, దేవుని ద్వారా పిల్లలు అనుగ్రహింపబడితే ఆ పిల్లలు అందరూ కలిసి పట్టణంలో జీవిస్తే అదే యెరూషలేము, నూతన పైన ఉన్నటువంటి యెరూషలేము అనే విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రెండు పట్టణాలు ఏంటంటే రెండు యెరూషలేమే, కానీ ఒకటి ఇప్పటికీ కూడా దాస్యంలో ఉంది. ఇప్పటికీ యెరూషలేము దాస్యంలో ఉంది. కానీ ఒకనొక దినము రాబోతా ఉంది. ఆ దినమున క్రీస్తు ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ప్రభు వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలీల్లో కూడా చాలామంది ఇశ్రాయేలీలు ఆ దినాన్న క్రీస్తే ఆయనే మెస్సియా అని ఒప్పుకుని క్రీస్తు వైపుకు తిరుగుతారు. ఆయన వచ్చే లోపల ఆఖరి క్షణాల్లో అప్పుడు దేవుడు వారు ఆ దినమున ఎవరైతే క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తారో వారందరూ రక్షింపబడతారని యోవేలులో చెప్పబడిన ఆ ప్రవచనం నెరవేరుతుంది. అనేకులు క్రీస్తును అనుసరిస్తారు. అనేకులతో పాటు క్రీస్తు మరలా ఈ భూమి మీదకి ఆ ఇశ్రాయేలుతో వచ్చి యెరూషలేములోనే ఆయన నివాసము చేస్తాడు, యెరూషలేములోనే ఆయన పరిపాలన ప్రారంభిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పట్టణాన్నే మనం ఏమని పిలుస్తామంటే పైనున్న యెరూషలేము. అంటే జియోగ్రాఫికల్గా అది పరలోకములో ఉన్నదని కాదు దాని అర్థం. పైనున్నది అంటే జియోగ్రాఫికల్గా అది భూమి మీదే ఉంది, కానీ దేవుని ద్వారా కలుగుతుంది. ఆ పట్టణం దేవుని ప్రజలతో నిండింది. దేవుడు తాను కలుగు చేసి వ్యక్తులను ఆధ్యాత్మికంగా జన్మింపచేసి ఆ వ్యక్తులందరినీ కూడా ఒక చోట పోగేసినప్పుడు ఆ వ్యక్తుల సముదాయము ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారినే నూతనమైనటువంటి యెరూషలేము అని మనము పిలుస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి రెండు నగరాలు ఏంటంటే ఒకటి ధర్మశాస్త్రం క్రింద ఉన్న యెరూషలేము, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నది. ఇంకోటి పైన ఉన్న యెరూషలేము, ఇది ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది? క్రీస్తు రావాలి. ఈ యెరూషలేము పైన ఉన్న యెరూషలేము రావాలంటే క్రీస్తు రావాలి. క్రీస్తు వచ్చేసరికి ఈ ఇశ్రాయేలీలందరూ కొంతమంది యేసే మెస్సియా, క్రీస్తే మెస్సియా అని ఒప్పుకొని ప్రభువుని విశ్వసించాలి. వారందరితో పాటు ప్రభు ఆ శరీరాలని మార్చి మహిమా శరీరాలతో వారిని ఈ భూమికి మీదకి మరలా తీసుకుని వస్తాడు. అప్పుడు ఈ యెరూషలేము పట్టణం నుండి పైనున్న యెరూషలేము క్రిందకి ఒక రావడం అంటే ఏంటంటే ఆయన తన విశ్వాసులు అందరితో కలిసి, అంటే ఇశ్రాయేలీలు మాత్రమే కాదు ఈ పైనున్న యెరూషలేములో ఉన్నది, క్రీస్తు ప్రభువుని విశ్వసించిన అన్యులతో సహా ఈ యెరూషలేము పట్టణం ఏర్పడుతుంది. ఈ ప్రస్తుతం ఉన్న యెరూషలేములో ఒక్క ఇశ్రాయేలీలు మాత్రమే ఉంటారు. ఈ యెరూషలేములో ఉండాలంటే యెరూషలేం వీసా లేకపోతే పౌరసత్వం రావాలంటే ఈ యెరూషలేం పౌరసత్వం కావాలన్న ప్రతివాడు కూడా అక్కడ ఒక సిటిజన్షిప్ దగ్గర ఒక ప్రశ్న ఉంటుందండి. ఏంటంటే యేసుని నువ్వు అంగీకరిస్తున్నావా లేదని ఒక ప్రశ్న ఉంటుందండి. యేసుని అంగీకరిస్తే నీకు ఇశ్రాయేల్ సిటిజన్షిప్ ఉండదు. యేసుని నీవు అంగీకరించకూడదు ఏ మాత్రం, అలాంటి వాళ్ళకే ఇశ్రాయేల్ సిటిజన్షిప్. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా వీరు మరి ఆ యెరూషలేముగా మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుతం ఉన్న యెరూషలేముగా. అయితే ఈ ఇశ్రాయేలీలు ఒక దినాన్న మార్చబడతారు కదా, క్రీస్తుని అంగీకరిస్తారు కదా. అప్పుడు క్రీస్తుని అంగీకరించిన ఇశ్రాయేలీలు, క్రీస్తుని అంగీకరించిన అన్యులు వీరందరితో పాటు ప్రభు ఈ యెరూషలేములకు మరలా వస్తాడు. అప్పుడు ఈ యెరూషలేము పట్టణము నూతనమైన యెరూషలేము లేదా పైనున్న యెరూషలేముగా ఇది మారుతుంది. ఇది అంతా కూడా భవిష్యత్తు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 29వ వచనంలో మరలా ఈ మాటలు రాయబడతా ఉన్నాయి. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని. ఇక్కడ మరి ఇంకొక ఇద్దరు తల్లులు మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే ఒక స్త్రీ ఏమో శరీరాన్ని బట్టి కన్నటువంటి ఒక స్త్రీ ఒక ఆమె ఉంటే ఒక తల్లి అయితే, ఇంకొక తల్లి అయితే
ఆత్మను బట్టి ఒక పిల్లోడిని కన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇది ఎవరు అని మనం చూస్తే హాగరు శారాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగని మనం చూస్తే ఆత్మను బట్టి పుట్టిన ఆ పిల్లోడిని శరీరాన్ని బట్టి పుట్టిన పిల్లోడు ఏం చేశాడంట? హింస పెట్టాడు. ఎవరెవరిని హింస పెట్టారని మనం హిస్టరీ చూస్తే ఇస్మాయిలు ఇస్సాకును హింస పెట్టడం మనకు తెలుసు. ఇలాగ గొడవ జరుగుతుందనే శారమ అబ్రహాముతో మాట్లాడి వారి ఇరువురిని కూడా బయటికి పంపించేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇస్మాయిల్ని హాగర్ని కూడా బయటికి పంపించారు. ఎందుకంటే ఇస్మాయిలు ఇస్సాకుని హింస పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడే మొదలైంది ఈ గొడవ. ఎవరికి? అరబులకి ఈ ఇస్మాయిల్కి ఇస్సాక్కి గొడవ ఏదైతే ఉందో ఇప్పటికీ అది అలాగా కంటిన్యూ అవుతుంది, ఒక వార్లాగా. అయితే ఏదేమైనా మట్టికి ఈ ఇద్దరు తల్లుల్ని మనం చూస్తూ ఉన్నాం. స్పిరిచువల్గా కన్నిన తల్లి ఒకటైతే భౌతికంగా కన్న తల్లి ఒక ఆమె అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 2 జన్మలు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 2 జన్మలు, ఒకటి ఆత్మీయంగా కనింది, లేదా దేవుడు కలుగు చేసుకుని సూపర్ న్యాచురల్గా జన్మించినటువంటి జన్మ ఇస్సాకుది. దేవుడు కలుగు చేసుకోకుండా న్యాచురల్గానే భార్య భర్తలకు కలిగిన కుమారుడుగా ఇస్సాకు జన్మ, న్యాచురల్ కన్సెప్షన్ అనేటువంటిది ఇస్మాయిల్ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. 2 జన్మలు అక్కడ మనం చూసాం. 30వ వచనములో 30వ వచనం మనం చదివితే, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, ఉండడు. ఈ విషయం మనకు తెలుసు. గొడవలు జరిగిన వాళ్ళిద్దరి మధ్య, ఇస్సాకుకి ఇస్మాయిల్కి మధ్య జరిగినటువంటి గొడవల్లో జరిగినటువంటి ఈ భాగము మనం చూస్తూ ఉన్నాం. 2 కుమారులు, ఇద్దరు అబ్రహాముకే పుట్టారు. ఇస్మాయిల్ అబ్రహాముకే పుట్టాడు, ఇస్సాకు అబ్రహాముకే పుట్టాడు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు అబ్రహాము వారసుడు అయ్యాడని మనం చూస్తే వాగ్దానము ద్వారా స్పిరిచువల్గా పుట్టినటువంటి ఇస్సాకు మాత్రమే అబ్రహాముకు వారసుడయ్యాడు. మరి మిగిలిన ఈ ఇస్మాయిల్ని వారు ఏం చేశారు అని మనం చూస్తే అక్కడ రాయబడుతున్నటువంటి మాట, దాని కుమారుని వెళ్ళగొట్టుము. శారా చెప్పినటువంటి మాట, దానిని అనగా హాగర్ కుమారుని ఇస్మాయిల్ని వెళ్ళగొట్టుము. ఇక్కడే ప్రభు కూడా కలుగు చేసుకుని దేవుడు అన్నాడు, నీ భార్య అయినా శారా చెప్పిన మాట నువ్వు విను అని ఈ సందర్భంలో మరి చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అలాగే అబ్రహాము కూడా మరి ఆ దాసురాల్ని అతని కుమారుని కూడా కొంత సెటిల్ చేసి ఆమెను పంపించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ 2 కుమారులు ఇస్సాకు ఇస్మాయిల్ అని మనం చూస్తున్నాం. కానీ ఒక్కడే వారసుడు ఇస్సాకు అని మనం చూస్తున్నాం. 30వ వచనంలో ఇంకా ఇంకొక భాగం కూడా మనం చదివితే, కాగా దాని వారసులను వెళ్ళగొట్టము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసు కుమారులము కాదు. అది కంక్లూజన్ తీసుకుని వస్తా ఉన్నాడు. అయితే 2 వర్గాల ప్రజలు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. దాసురాలు ద్వారా కలిగినటువంటి కుమారులు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక అబ్రహాము, ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము యూదుడా కాదా అని మనం చెప్తే మనం ఏం చెప్తాం? అబ్రహాము యూదుడు. అబ్రహాము యూదుడైతే అబ్రహాముకు పుట్టిన ఇస్మాయిల్ యూదుడే కదా. ఇస్మాయిల్ యూదుడైతే ఇస్మాయిల్కి కలిగిన సంతానం అందరూ కూడా యూదులా? ఇస్మాయిల్కి పుట్టిన కుమారులు యూదులు కాదు, యాకోబు ద్వారా వచ్చిన కుమారులు మాత్రమే యూదులు. కాబట్టి యూదులు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే యాకోబుకు కలిగినటువంటి సంతానము, అక్కడ నుండి యూదులు అనేటువంటి పదము ఉద్భవించినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి అబ్రహాము యూదుడు కాదు, అతడు అన్యుడా? పోనీ అబ్రహాం అన్యుడా? ఇప్పుడు యూదుడు కాకపోతే ఇంక మిగిలింది ఏంటి? అదే కదా, అన్యుడే కదా. అన్యుడా అంటే
అన్యుడు కూడా కాదు. ఎప్పుడైతే యూదుడు అనే పదం వస్తుందో అప్పటి నుండే అన్యుడు అనేటువంటి పదం కూడా మొదలవుతుంది. యూదుడు అనే పదం దగ్గరే అన్యుడు కూడా, యూదుడు కాని ప్రతివాడు అన్యుడు. కాబట్టి అక్కడ నుండి యాకోబు దగ్గర నుండి యూదుడు అనే పదం, అన్యుడు అనేటువంటి పదంకి స్టార్టింగ్ అక్కడ నుంచి మనం ఉపయోగించవచ్చు. దాని ముందు యూదులు లేరు, అన్యులు లేరు, జస్ట్ మానవ ప్రజలు అంతే, మానవులు అంతే. వాళ్ళకి ఏ మాత్రం పేర్లేమి లేవు. కానీ పేర్లు యూదుడు అన్న పేరు యాకోబు దగ్గర నుండి వచ్చింది, అతను కలిగిన కుమారుల దగ్గర నుండి. ఆ మిగిలిన వారందరూ కూడా అన్యులు అనేటువంటి పదము ఉపయోగింపబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రెండు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఒక వర్గము అంటే ఇస్సాకుకు పుట్టినటువంటి కుమారులందరూ కూడా మరి ఇశ్రాయేలీలుగా, నిజమైన ఇశ్రాయేలీలుగా మనం చూస్తే, మిగిలిన ప్రజలందరూ కూడా లేకపోతే ఇస్మాయిల్ సంతానంగా మిగిలిన పుట్టినటువంటి పిల్లలుగా మనం ఇంకొక వర్గాన్ని ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. అయితే ఈ రెండు జతల పిల్లలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఒకరు మాత్రమే నిజమైనటువంటి వారసులయ్యారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకరు మాత్రమే నిజమైన వారసులు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దీని మధ్యలో ఇంకొక ప్రస్తావన ఉపయోగింపబడింది. ఆ ప్రస్తావన లైట్గా మీరు చెప్పి నేను ముగిస్తాను. ఏంటిదంటే, శారా జీవితాన్ని 2 ఫేజులుగా విభాగించాడు. శారా జీవితాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఏంటి ఆ 2 భాగాలు? శారా జీవితాన్ని 2 భాగాలుగా విభజించిన భాగము ఏంటంటే, ఇందాక కొద్దిగా మనం చూసాం. మొదటిది గొడ్రాలుగా ఉన్నటువంటి ఫేజ్, అంటే పిల్లలు లేనటువంటి స్టేజ్. అది పిల్లలు లేకపోవడాన్ని గొడ్రాలు అని పిలుస్తాం. అంటే శారా యవన ప్రాయం దగ్గర ఉన్న దగ్గర నుంచి, లేదా ఇంకా చెప్పాలంటే కొన్ని వివాహం చేసుకున్న దగ్గర నుండి ఆ దగ్గర 89 సంవత్సరాల వరకు ఆమెకు ఉన్నటువంటి జీవితం అంతటిని కూడా ఫస్ట్ ఫేజ్గా భక్తుడు వివరిస్తున్నాడు. దీన్ని ఏమని మనం పిలుస్తామంటే గొడ్రాలు దశ, లేదా పిల్లలు లేని దశగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 90వ సంవత్సరం నుండి మనం చూస్తే మరొక దశలోనికి ఆ శారా జీవితాన్ని మనం చూస్తున్నాం. పిల్లలు కనినటువంటి దశ, పిల్లలు కలిగిన దశ, పిల్లలు లేని దశ గొడ్రాల దశ, పిల్లలు ఉన్న దశ అనేటువంటిది 2 దశలుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే దీన్ని ఎలా మనం చూడొచ్చు అంటే, ఈ గొడ్రాల దశను అంటే వివాహం చేసుకున్న దగ్గర నుండి 89వ సంవత్సరం వరకు శారాకు ఉన్నటువంటి ఈ జీవితాన్ని మనం ఏమని చెప్పచ్చు అంటే, అబ్రహాము శారాతో కాపురం చేసినప్పటికీ కూడా ఆమె ఎలాంటి పిల్లలను కనలేకపోయింది. దాని ఉద్దేశం మనం చూస్తే, దేవుడు ఇశ్రాయేలీయుల్ని నిబంధన చేసుకుని మోసే నిబంధన ప్రకారము వారితో ఒక వివాహం చేసుకుంటే, ఈ మోసే నిబంధన ద్వారా ఏ ఒక్క ఆత్మీయమైనటువంటి ఒక్క కుమారుని కూడా కనలేకపోయింది ఈ ఇశ్రాయేలు. దేవునికి ఇశ్రాయేలుకి వివాహం జరిగింది. ఇశ్రాయేలు ఒక స్త్రీ అన్నమాట. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ స్త్రీ ఎలా ఉన్నదంటే, ఆ శారా పెళ్ళయిన దగ్గర నుండి 89వ సంవత్సరం వరకు ఎలా గొడ్రాలుగా ఉందో, దేవునితో మోసే నిబంధన ద్వారా వివాహం చేసుకున్న ఇశ్రాయేలు మోసే సినాయి కొండ దగ్గర నుండి ఆ క్రీస్తు ప్రభు ఆ ధర్మశాస్త్రాన్ని ముగించే కాలం వరకు కూడా ఎంతమంది పిల్లల్ని కంది ఇశ్రాయేలు అంటే 0. ఒక్కరిని కూడా కనలేకపోయింది. ఒక్కరిని కూడా పరిశుద్ధతలోనికి నడిపించలేకపోయింది. ఒక్కరిని కూడా ఆధ్యాత్మిక స్థితిలోనికి క్రీస్తుకు దగ్గరగా చేర్చలేకపోయింది. అందుకే ఆ ఫేజ్ని మనం శారా గొడ్రాలుగా ఉన్నటువంటి ఆ ఫేజ్తో పోలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకి దేవునికి మోసే నిబంధన ద్వారా వచ్చినటువంటి ఆ సంబంధాన్ని. అయితే దేవుడు ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే 54వ అధ్యాయంలో ఆ భర్త చనిపోతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకిని దేవునికి మధ్య ఒక వివాహం జరిగింది కదా. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరైతే ఉన్నదో, ఇశ్రాయేలు ఏవైతే ఉందో, ఈ ఇశ్రాయేలు విధవరాలు అయిపోయింది. ఇశ్రాయేలు విధవరాలు అవడం అంటే ఎప్పుడు విధవరాలు అవుద్ది? భర్త చనిపోయినప్పుడు విధవరాలు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు దేవుడు
చనిపోయాడు. దేవుడు చనిపోవడం ఏంటంటే దేవుడు ఏం చనిపోడు కదా, మరి ఎలా చనిపోవాలంటే దేవుడు క్రీస్తుగా పుట్టి ఆయన మానవ శరీరంగా ధరించి ఆయన చనిపోయాడు. ఈ చనిపోయినటువంటి ఈ భర్తనే మళ్ళీ పునరుద్ధానుడై లేచాడు కదా. ఇప్పుడు ఈ భర్తని మరలా అదే స్త్రీ వివాహం చేసుకుంటుంది. ఇదే ఇశ్రాయేలీలు ఒకే భర్తని 2 సార్లు చేసుకుంటుంది. ఒకసారి మొదటిసారి చేసుకుంది, పిల్లలేం కలగలేదు, భర్త చనిపోయాడు. మరలా ఈ భర్త పునరుద్ధానుడై లేచాడు, మరలా ఇదే స్త్రీ వివాహం చేసుకుంది. కానీ ఇప్పుడు పిల్లలు అనేకమైన పిల్లలు కంటారని ఆ 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో, పిల్లలు కనని దానా సంతోషించు, ఉత్సహించు, ఎందుకంటే నీకు చాలామంది పిల్లలు ఇప్పుడు కలగబోతా ఉన్నారు. ఒకసారి అయితే నీకు పిల్లలు లేరు, గుడ్రాలుగా ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఉత్సహించు, ఆనందించు, ఎందుకంటే గొప్ప జనము నీకు కలగబోతున్నారు. దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, ఈ పాత నిబంధన ద్వారా అంటే మోషే ధర్మశాస్త్రం ద్వారా జరిగిన వివాహంలో ఏ రకమైన ఆధ్యాత్మిక కుమారులు జన్మించలేదు. ధర్మశాస్త్రం ద్వారా ఎవరు పుట్టలేదని దాని అర్థం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని తీసివేసి నూతన నిబంధన తెచ్చాడు కాబట్టి, ఒక యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఉంటుంది, ఒక నూతన నిబంధనతో నేను శాశ్వతమైన నిబంధన నేను నీతో చేస్తా ఉన్నాను అని ఒక నూతనమైన నిబంధనతో ఈమెను మరలా వివాహం చేసుకుంటున్నాడు. ఆ నూతనమైన నిబంధనతో చేసుకున్న ఈ వివాహానికి పుట్టారు పిల్లలు, చాలా ఒక విస్తారంగా పుట్టారు. వారందరవే మరి ఆధ్యాత్మిక సంతానము. ఈ పైనుండి యెరూషలేము వచ్చినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీరు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కొద్దిగా అది ఆలోచించకపోతే మనకి ఇలా ఆ పైనుండే వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి మనం ఆలోచన చేస్తే ఈ విషయాలు చాలా మరి అర్థవంతంగా ఉంటాయి. మరి అవి మరికొన్ని విషయాలు మరి వచ్చే వారంలో మనం నేర్చుకుందాం. కాబట్టి ఈ విషయాలు మాత్రం క్రోడీకరించి మనం ఆలోచన చేస్తే, ఆ ఆఖరి సెంటెన్స్ని మనం చూస్తే, స్వతంత్రురాలి కుమారులు మనం, ఎందుకంటే క్రీస్తునందు విశ్వసిస్తే వారందరూ కూడా స్వతంత్రురాలి కుమారులు. క్రీస్తునందు కాక ధర్మశాస్త్రమే అని మీరు కూర్చుంటే మీరు దాసురాలి కుమారు అవుతారు. దాసురాలి కుమారునికి స్వాస్యం ఏమన్నా దక్కిందా అంటే లేదు. కొంత ఏదో ఇచ్చి సెటిల్మెంట్ చేసి పంపించారు. ఇస్మాయిల్ని, హాగర్ని కొంత ఏదో సెటిల్మెంట్ ఇచ్చి పంపించారు. నిజమైన వారసత్వం ఇస్సాకుకే దక్కింది. కాబట్టి ప్రభు క్రీస్తు ద్వారా వచ్చేటువంటి స్వాస్యం మనకి కలగాలంటే మాత్రం మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే క్రీస్తునందు విశ్వసించాలి. ఆ క్రీస్తునందు విశ్వసిస్తే స్వతంత్రాలు కుమారులుగా క్రీస్తుకు మనం కుమారులుగా అవుతాం, వారసులుగా అవుతాం. అలాగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన మాటను బట్టి. కృపయు కనికరము గల మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. వాక్యం మా వినికిడిలో మరి మేము మా హృదయాలను భద్రపరుచుకుని దాస్యం క్రింద పుట్టిన వారంగా కాక, దాస్యానికి లోబడే వారంగా కాక, మరి స్వతంత్రాల యొక్క కుమారులుగా, స్వతంత్రులుగా, క్రీస్తునందు విశ్వసించిన వారంగా, నిజమైన ఇశ్రాయేలీయుడిగా, కుమారుడు అయితే వారసుడు అని క్రీస్తు యొక్క వారసత్వనంతయు మేము పొందుకునేటువంటి కృపా భాగ్యాన్ని విశ్వాసం ద్వారా మీరు మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. వెతుబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కూడా మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.